రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. 40,000 కోట్ల రూపాయల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ ఆయనను విచారించింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 26న హాజరు కావాలని ఇటీవల ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఆయన సెంట్రల్ ఢిల్లీలోని ఫెడరల్ దర్యాప్తు సంస్థ కార్యాలయంలోకి వెళ్లారు. ఇదిలా ఉంటే అనిల్కు చెందిన ముంబై నివాసం అబోడ్ను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. దీని విలువ సుమారుగా 3,716 కోట్లుంటుందని అంచనా. తాజా వాటితో కలిపి ఈ కేసులో మొత్తం అటాచ్మెంట్ విలువ 15,700 కోట్లకు చేరింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు వేల కోట్ల విలువైన బ్యాంకు రుణమోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై కూడా ఈడీ కేసు నమోదైంది. వీటి మొత్తం విలువ 40,000 కోట్లుగా చెబుతుంది ఈడీ. దీనిపై గతేడాది ఆగస్టులో ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు.